రైట్ రవిచంద్ర రెడ్డి గారు, నిన్నటి వరకు ఊహాగానం అనుకున్నాం, మీరు కూడా ఊహాగానం అన్నారు. ఈరోజు అదే ఊహాగానం నిజమైపోయింది. వైఎస్ షర్మిల రేపు ఢిల్లీ వెళ్తున్నారు, ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా చూస్తున్నారు? దీన్ని కొత్తగా ఒక విశేషంగా మేము భావించట్లేదు సతీష్ గారు. ముఖ్యంగా మీకు, తులసిరెడ్డి గారికి, అలాగే బుచ్చయ్య చౌదరి గారికి, టెన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. గత ఒక 4 నెలలుగా, అంటే ముఖ్యంగా మరి జూలై 8వ తారీఖున వైఎస్ఆర్ ఘాట్కి, ఇడుపులపాయికి రాహుల్ గాంధీ, మరి సోనియా గాంధీ గారు కానీ, లేకపోతే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు కానీ వస్తారని, వైఎస్ఆర్ గారికి నివాళులు అర్పిస్తారని, తద్వారా వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఎలక్షన్స్కు ముందే విలీనం చేస్తారని ఏదైతే వార్తలు వచ్చాయో, అదే పేపర్లలో గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్ష పదవికి ఆమె రానున్నారని, లేకపోతే స్టార్ క్యాంపెయినర్గా ఆమె రానున్నారని ఏదైతే వైఎస్ షర్మిల గారి గురించి వార్తలు వచ్చినప్పుడు ఊహాగానం కావచ్చు, గతంలో అనుకున్నది జరగలేదు కాబట్టి ఈసారి కూడా జరిగేదాకా నమ్మాల్సిన అవసరం లేదు. జరిగిన తర్వాత దాని మీద స్పందిద్దామని మేము వేచి చూస్తున్నాం. ఇప్పుడు మ్యాటర్ క్లియర్. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కేటగారికల్ గా ధృవీకరించారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విధానపరంగా మెర్జ్ చేస్తున్నాము, కాంగ్రెస్ పార్టీలో ఏ బాధ్యత తీసుకుంటారనేది 2 రోజుల తర్వాత తేలుతుందని ఆమె చెప్పడం జరిగింది. ఆప్షన్ 1 పీసీసీ అధ్యక్ష పదవి ఆంధ్రప్రదేశ్ కోసం అడిగారు. ఆప్షన్ 2 ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా పదవి ఇస్తాన్నారు, ఖచ్చితంగా కూడా స్టార్ క్యాంపెయినర్గా ఉండే అవకాశం ఇచ్చారు. ఆప్షన్ 3 ప్లస్ నా షరతు అన్నట్టుగా ఆమె చెప్పింది ఏంటంటే, నేను ఎంపీ కావాలనుకుంటున్నాను, ఎంపీ అయ్యి ముఖ్యంగా నేను పార్లమెంట్లోకి, అది రాజ్యసభ లేకపోతే అనేదాన్ని చెప్పకుండా పోటీలోనే ఉంటాను, ముఖ్యంగా నల్గొండ నుంచి కానీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఈ 2 ప్లేసుల్లో ఒక దగ్గర నుంచి నా ఆలోచనను కూడా చెప్పడమే జరిగింది. మరి నల్గొండలో కానీ ఖమ్మంలో కానీ పోటీ చేస్తే ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటారా లేదా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండడం కోసం కొన్ని ఏదైతే వినబడుతున్నాయో తెలంగాణ నుంచి కానీ లేకపోతే కర్ణాటక నుంచి కానీ రాజ్యసభకి తీసుకుని ఆంధ్రప్రదేశ్లో అన్న మీద పోరాటం చేయమని కాంగ్రెస్ పార్టీ పురికొల్పిందే అనుకుందాం. అసలు కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద సెక్యులర్ పార్టీ అని షర్మిలమ్మ గారికి ఇప్పుడే ఎందుకు తెలిసింది, ముందు ఎందుకు తెలియలే? ఇది మా విధానపరమైన ప్రశ్న. ఆ రోజు అన్నతో నడిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఢిల్లీలో పెద్ద సోనియా గాంధీతో భేటీ అయ్యి వచ్చిన తర్వాత కామెంట్ చేశారు, కాంగ్రెస్ పార్టీపై ఇప్పటి వరకు కొన్ని భ్రమలు ఉన్నాయి, భ్రమలు మొత్తం తొలగిపోయాయి అని. సార్, భ్రమలు అంటే జనానికున్న భ్రమలు తొలగాయా, తను అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుంది కాబట్టి షర్మిల గారికి ఉన్న భ్రమలు తొలగాయా, ఓకే, తనకున్న లక్ష్యాలు నెరవేరితే జనాలకున్న లక్ష్యాలు నెరవేరినట్టుగా ఆమె భావిస్తున్నారా? ముఖ్యంగా విధానపరమైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి ఆమె చేసే పోరాటం ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు వచ్చి చెప్తున్నారు తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తారట. ఎందుకు నమ్మాలి సార్? ఎందుకు నమ్మాలి? ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇచ్చినానికే నమ్ముదాం. అధికారంలోకి ఒకసారి కాంగ్రెస్ పార్టీ వచ్చి లేదా కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చి వెనకబడ్డ జిల్లాలు 7 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, లేకపోతే ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ ఇచ్చి, మరీ ముఖ్యంగా అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ కి 58-42 రేషియోలో ఏదైతే ఆస్తులు అప్పులు పంచారో 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ని ఉమ్మడి క్యాపిటల్ గా ఉంచినప్పుడు, హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ గా ఉన్నప్పుడు ₹1 కూడా రెవెన్యూ 58-42% రేషియోలో ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు ఇవ్వలేదు? దీని మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందా లేదా చెప్పాలి. రైట్, ఖచ్చితంగా అది కూడా తులసిరెడ్డి గారిని అడుగుదాం. మనం ఈ బ్రేకింగ్ ముందు కూడా మనం చూసాం, ఏదైనా మైనస్ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మైనస్ జరుగుతుందని బుచ్చయ్య చౌదరి గారు అంటున్నారు. ఒకటి. రెండోది, వైఎస్ షర్మిల సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ అధినేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆమె గతంలో జగనన్న వదిలిన బాణం అంటూ పాదయాత్ర చేశారు, పార్టీకి సంబంధించి కొంత వర్క్ చేసిన సందర్భం రెండోది. మూడోది, మీ పార్టీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక ప్రకటన కూడా చేశారు, ఆమెతో కలిసి అడుగు వేయబోతున్నామని. మీ పార్టీలో టికెట్లు దక్కని సిట్టింగులు, షర్మిలతో పాటు కలిసి అడుగు వేయబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయొచ్చు అన్న చర్చ బలంగా సాగుతోంది. అలాంటప్పుడు ఇది మీకు మైనస్ కాకుండా ఎలా ఉంటుంది?
సార్ దీంట్లో ఒక పెద్ద గేమ్ ప్లాన్ ఉంది. చెప్పండి సార్. సతీష్ గారు చెప్పండి. మేము నెగటివిటీ ఎక్కడైతే క్యాండిడేట్లకు వ్యతిరేకంగా ఉందో వాళ్ళని ధైర్యంగా మార్చే ప్రక్రియకి దాదాపుగా ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం దాదాపు 3 నెలల ముందే చేయగలుగుతున్నాం. అంటే మా పార్టీ వ్యవస్థీకృతంగా ఉండడంతో పాటు కావలసినంత మంది అభ్యర్థులు మా దగ్గర రెడీగా ఉన్నారు. వేరాజ్ ఇన్ కంపారిజన్ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, మరెవరైనా కానీ వాళ్ళ దగ్గర క్యాండిడేట్ లేరు. కాబట్టే మా దగ్గర వద్దు అనుకున్న వాళ్ళని మేము ఊరడించుకోగలిగే వాళ్ళంతా మాతోనే ఉంటారు. లేదు 5 సంవత్సరాల పాటు మేము ఖాళీగా ఉండలేము, మా క్యాడర్ చెప్పినట్టు మేము వినాలి, మేము ఏదో ఒక బీఫామ్ మీద పోటీ చేసే తీరాలనుకుంటే వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకునే దానికి తోడు ఏదో ఒక పార్టీని ఎంచుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ విధంగా అచ్చుబొమ్మ వేయాల్సిందే కానీ ప్రజలకి ఇన్ని మంచి పనులు చేశాం అని ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్తో ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేసిన పార్టీగా మేము ఒక ఖచ్చితమైన నిర్ణయంతోనే ప్రోగ్రెస్ రిపోర్ట్ దన్నుగా మేనిఫెస్టో అమలు చేసిన పార్టీగా ఇంత ధైర్యంగా నిర్ణయం తీసుకోగలుగుతున్నాం. ఇన్ కంపారిజన్ బుచ్చయ్య చౌదరి గారు ఒక మాట చెప్పారు, మాకున్న నెగటివిటీలో నుంచి ఓటు మాత్రం తెలుగుదేశంకి వస్తుందని, మాకున్న పాజిటివ్ ఓటు మాత్రం షర్మిల గారి నేతృత్వం వహిస్తే కాంగ్రెస్ పార్టీకి పోతుందని. అసలు ఉద్దేశం వాళ్ళ ధైర్యం ఏంటంటే వీళ్ళు విడివిడిగా రకరకాల పార్టీలో ఉన్నారు సార్ సతీష్ గారు. అవును, తెలుగుదేశం ఒక పార్టీ, బీజేపీ ఒక పార్టీ, జనసేన ఒక పార్టీ, కాంగ్రెస్ ఒక పార్టీ, కమ్యూనిస్టులు పార్టీ. సో లోపాయికారిగా అందరూ కలిసే ఉన్నారు. అమరావతి విషయంలో అందరిది ఒకే నిర్ణయం కదా. అమరావతిలో ఉన్నది 29 గ్రామాలు, రాష్ట్రంలో ఉన్నది 16,552 గ్రామాలు. వీళ్ళ 16,552 గ్రామాలు నాశనం అయిపోయినా, ఆ రైతులు అన్యాయం అయిపోయినా వీళ్ళకి పర్వాలేదు. వీళ్ళు ఏదైతే కుల రాజధానిని ఏర్పాటు చేసుకున్నారో ఆ గ్రాఫిక్స్ రాజధానిని గతంలో ఫ్లెక్సీలు పెట్టి భ్రమరావతిని చూపించారో దానికోసం వీళ్ళంతా సంఘీభావం చెప్పిన రోజునే అన్ని పార్టీలు జగన్ గారికి వ్యతిరేకమని మాకు తెలుసు. వీళ్ళ లోపాయికారి ఒప్పందాలు తెలుసు, వీళ్ళ అమరావతి క్యాలిక్యులేషన్స్ తెలుసు, దాంట్లో ఎవరికి ఎన్ని ఎకరాల్లో తెలుసు, ఎవరికి ఎన్ని నజరానాల్లో ఎకరాల రూపంలో బహుమానం ఇచ్చారో తెలుసు. సంబంధించిన అంశం మీరు 3 రాజధానులు అన్నారు, వాళ్ళు అమరావతి రాజధాని అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో అంశం పరిధిలో ఉన్న అంశం అంటే ఒక కాస్ కోసం పార్టీలన్నీ కలిస్తే వాళ్ళంతా వైసీపీకి వ్యతిరేకమని అంటాం కరెక్టేనా? ఒక అంశం ఒక్కొక్క పార్టీకి ఒక స్టాండ్ ఉంటుంది కదా. వైసీపీకి వ్యతిరేకం కాదు సార్ వాళ్ళు. సార్ వైసీపీకి వ్యతిరేకం కాదు సార్ వాళ్ళు. 16,552 గ్రామాల్లో 29 గ్రామాల్లో రైతులు కూడా వాళ్ళతో లేరు సార్. 23 గ్రామాలు మాత్రమే వాళ్ళతో ఉన్నాయి. కానీ ఆ ఎలక్షన్లలో వాళ్ళు గెలవలా. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అంతా కూడా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరితే రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాడతారు, ఆమెకు ఆ తెంపరతనం ఉంది, వైఎస్ తనయాన్ని భావించినప్పుడు కొందరు మా దగ్గర టికెట్లు రాని వాళ్ళు అటు చూసినా అసలు కథ మొదలయ్యేది అప్పుడే. ఎందుకంటే గతంలో రఘువీరారెడ్డి గారితో కలిసి రాష్ట్రం అంతా తిరిగినప్పుడు నేను రాహుల్ గాంధీ గారు పాల్గొన్న 2 డయాసుల్లో అనంతపూర్ లో, గుంటూరులో మాట్లాడే అవకాశం దక్కింది. తులసిరెడ్డి గారితో కలిసి పనిచేశా. ఆ రోజు 2014 నుంచి 19 దాకా ప్రభుత్వంలో లేదు కాంగ్రెస్ పార్టీ. మేము అనేక పోరాటాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ మీద గొంతెత్తి పోరాడింది ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు పంచభూతాలని దోచుకున్న దొంగ అని చెప్తూ తిరిగాం. తులసిరెడ్డి గారు కూడా చెప్పారు, రఘువీరారెడ్డి గారు చెప్పారు, నేను చెప్పా. కానీ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ లో క్లైమాక్స్ లో జరిగింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకరి నడుముల చుట్టూ ఒకళ్ళు చేతులు వేసుకొని, సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సతీష్ గారు, ఒక్క పాయింటే ఆ రోజు ఏమన్నారంటే లెట్ us forget the past, let us forget the past, work for the future అని చెప్పి కరప్షన్ తో కాంప్రమైజ్ అయిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు రాజీనామా చేశారు. ఆ రోజు కరప్షన్ పార్టీతో కాంప్రమైజ్ అయింది రాహుల్ గాంధీ. గారు చంద్రబాబు నాయుడు విడిగా పోరాటం చేస్తారు. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్క అలాగే ఉంది. ప్లాన్ ఏ లో భాగంగా బీజేపీతో, ప్లాన్ బి లో భాగంగా
కాంగ్రెస్ పార్టీతో రాత్రి ఒక 4.5 ఏళ్ళు ఢిల్లీలో పార్టీ టీడీపీ. పండా వేసుకుంటున్నారు. టీడీపీ పార్టీ అంటే మోకాళ్ళ మీద కూర్చున్నారు. రవిచంద్ర రెడ్డి గారు, రాష్ట్రానికి. రవిచంద్ర రెడ్డి గారు, మీరన్నదే నిజం అనుకుందాం. రాద్ధాంతాలు తప్ప. మీరన్నదే నిజం అనుకుందాం. పాజిటివిటీ లేదు, మీరన్నదే నెగటివిటీ నిజం తప్ప. అనుకుందాం. ఇంప్లిమెంట్ ఇప్పుడు చేయాలి మేనిఫెస్టో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఉన్నాయి. ఎందుకు వాళ్ళు ఉద్యమాలు చేస్తా భారతీయ ఉన్నారు? జనతా పార్టీ వస్తే ఉద్యమం స్వాగతిస్తామని దగ్గర నుంచి నారా అన్ని లోకేష్ వర్గాల అన్నారు. వాళ్ళు ఎందుకు ఎక్కారు? ఖచ్చితంగా పొత్తు మీరు అమలు కోసం చేస్తే. చూస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో కలవబోతుంది అని దాదాపు ఖరారు అయిపోయింది అంటున్నారు. మళ్ళీ అది కాంగ్రెస్ కూడా దీని వెనక ఉందంటాం కరెక్టేనా? సార్ ప్లాన్ ఏ సార్ ఒక్క నిమిషం సార్. ప్లాన్ ఏ సతీష్ గారు, ఓకే. ప్లాన్ ఏ అందరం మాట్లాడుకుందాం. మీరు కూడా మమ్మల్ని తిట్టండి, విమర్శించండి, మేము భరిస్తాం. కానీ ఒకరితో ఒకరు పోటీ పడి మాట్లాడితే ఛానల్లో నుంచి పోదు మాట. బుచ్చయ్య గారు, బుచ్చయ్య చౌదరి గారు, నా రిక్వెస్ట్ అందరూ మాట్లాడండి, నేను కూడా వింటా శ్రద్ధగా. ఓకే. నేను అనేది ఒక్కటే, ఒక నిమిషం వినండి. మీరు దుర్మార్గంగా ఆరోపణలు చేయండి మా మీద, రైట్, మీరు రైట్. దుర్మార్గంగా ఆరోపణలు చేయండి నా మీద, ఓకే. నిర్మాణాత్మకంగా చర్చ చేద్దాం. మాట్లాడేటప్పుడు చెయ్యండి సార్. నాలుగు అదుపులో పెట్టుకొని చెయ్యండి సార్. మాట్లాడాలి. చెయ్యండి సార్, చెయ్యండి సార్. రవిచంద్ర రెడ్డి గారు, అన్న మాట కాదు సార్ ఇది. తులసి పదాలు రెడ్డి సక్రమంగా మాట్లాడతానని ఎలాంటి అభ్యంతరం లేదంటారు బుచ్చయ్య చౌదరి గారు. అందరూ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవి. మేము నిజంగా అన్న మాటలు సార్. ఫైల్ రికార్డు తీయండి. ఓకే. మేము కావాలని అనడంలో, ఆరోపణల కోసం మీ మీద అనడంలో మీరు కూడా మమ్మల్ని దుర్మార్గంగా తిట్టండి. ఇంత సైకో అంటున్నాడు ఒక బఫూన్. రైట్, ఒక బఫూన్ నారా లోకేష్. రైట్, రైట్, రైట్. ఓకే. పద ప్రయోగాలు వద్దు దయచేసి రవిచంద్ర రెడ్డి గారు. అది చర్చ కాదు, అది చర్చ కాదు. మనం బయట మాట్లాడుకున్నట్టు వద్దు. నిర్మలా ఇంపాక్ట్ ఎంత ఏపీ పైన, ఇంకోటి పోటీయా, దిగువ పోటీయా, ఏం జరగబోతుంది అనేది మన సబ్జెక్టు. దయచేసి మనం వ్యక్తిగతంగా పద ప్రయోగాలు వాడటం వల్ల చర్చ ఉద్దేశం దెబ్బతినే అవకాశం ఉంది. అసలు ఆ పద ప్రయోగాలు వద్దు సార్. సార్ ఎలా చూసినా ముక్కోండం పోటీయే సతీష్ గారు. ఓకే. ఎలా చూసినా ముక్కోండం పోటీయే. ఓకే. ప్లాన్ ఏలో భాగం అయితే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వస్తాయి. ప్లాన్ బిలో భాగం అయితే తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి రాబోతున్నారు. రైట్, రైట్. మార్క్ మై వర్డ్స్. బుచ్చయ్య చౌదరి గారు, బుచ్చయ్య చౌదరి గారు దీనిపై వివరణ ఉంది సార్. ప్లాన్ ఏ, ప్లాన్ బి ఉంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీస్, జనసేన, టీడీపీ రావచ్చు. ఏంటి సార్ మే 2 అని ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నారు? మే 5 అని. ఎలక్షన్ అయిపోతుంది సార్. మే 20 నుంచి నేను అనుకోవటం అంటే 23 అంటే భయం కాబట్టి ఎలక్షన్ అయిపోతాయి సార్. ఏప్రిల్ ఎండ్కి ఎలక్షన్ అయిపోతాయి. 100% అయిపోతాయి. ఓకే. కొత్త ప్రభుత్వానికి దారి పడుతుంది. ఓకే, రైట్. రవిచంద్ర రెడ్డి గారు, రవిచంద్ర రెడ్డి గారు, మళ్ళీ ఇండియా కూటమికి వెళ్ళటం, ఈ తరహా అంశాలు అవేమి చర్చకు రావు. ఎవరు ఏ కూటమిలో ఉన్నా, ఎవరు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి అయితే ఓడిపోతారు. ఇది బుచ్చయ్య చౌదరి గారు చెప్తున్న మాట. కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్లో 10 నుంచి 15% ఓట్లు సాధిస్తే చాలని మొన్న ఒక టీవీ ఛానల్లో జేడీ శీలం గారు చెప్పారు. దళితుల ఓట్లు, మైనారిటీల ఓట్లు, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ ఓట్లు మనం సాధిస్తే చాలని. ఇదే విధంగా ఒక పెద్ద ఆయన కానీ మీరు చెప్పిన ఓట్ బ్యాంక్ అంతా వైసీపీతో ఉంది. ఇప్పుడు నేను ఎదిరించాను. నేను కాంగ్రెస్ పార్టీ వదిలిన రోజే చెప్పాను. వాళ్లకున్న స్ట్రాటజీ అంతా ఒకటే సార్. విడదీయలేని బంధం చంద్రబాబుతో, అలివిగాని ప్రేమ చంద్రబాబు మీద. రాహుల్ గాంధీ గారితో ఒక్కసారి చంద్రబాబు విధానాలను విమర్శింపజేయండి చూద్దాం. అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఫండింగ్ మ్యాటర్, ఫండింగ్ ఒక మ్యాటర్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు అందరికీ మ్యాటర్ పంపిస్తాడు, మీటర్ వేస్తాడు. అన్ని పార్టీల్లో ఆయన మనుషులు ఉన్నారు. అందుకే ప్లాన్ ఏలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే అసైన్మెంట్ దళితుల ఓట్లు, మైనారిటీల ఓట్లు చీల్చడం వరకే. బాగా గుర్తెరగమని చెప్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. అంటే వాళ్ళ ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదని వాళ్ళు చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు పార్టీ అవసాన దశలో ఉందని, అది లేకుండా పోతే వాళ్ళు నేరుగా జగన్ గారితో తలపడవచ్చు. వాళ్ళకి ఆ తలంపు రాదు. ఎందుకంటే అది సాక్షాత్ రాహుల్ గాంధీ గారికి ఇష్టం లేదు. రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు నాయుడు గారు ఫండింగ్ ఇస్తారు కాబట్టి. మీరు చెప్పింది నిజం అనుకుందాం. దీని వెనక ఇంత పెద్ద స్ట్రాటజీ కాంగ్రెస్ వేసింది, వీళ్ళందరూ అందులో పాత్రధారులను అనుకుందాం ఒక నిమిషం. మరి అలా చూసుకున్నా కూడా ఎస్సీ, అలాగే ఎస్టీ, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు చీల్తే ఫైనల్గా నష్టపోయేది మీరే కదా. కాంగ్రెస్ నుంచి గంపగుత్తుగా ఓటు బ్యాంక్ మీతోనే కదా ఇప్పుడు ఉంది. ఎలా నష్టపోతాం సతీష్ గారు? సార్ సతీష్ గారు, అంటే మీకు డ్యామ్ షూర్ ఓటు బ్యాంక్ అనే దాని మీద అంచనా ఉంది కదా మీకు. బయర్లు గమ్ముతాయి. అందుకే
సార్ డ్యామ్ షూన్ ఓటర్ బ్యాంక్ కాదు సార్. ఓకే. ప్రతి పేదవాడు మావాడే. ఓకే. కులం, మతం, ప్రాంతం, పార్టీలు, వర్గాలు మేము చూడలే. 2,65,000 కోట్లు నేరుగా పేద ప్రజలకు అందించాం. దళారీలు లేరు, జన్మభూమి కమిటీలు లేవు, ఓకే. నీరు చెట్టు ఇంకుడు గుంటలు లాంటి నకిలీ పథకాలు లేవు. ప్రజలు నమ్మాం, పేదవాళ్ళని ఆదరించాం. ఓకే. పేదవాళ్ళందరూ మమ్మల్ని కాపాడతారనుకుంటున్నాం. దీంట్లో కులం, మతం, ప్రాంతం, పార్టీ ప్రసక్తి లేదు. ఓకే. తెలుగుదేశం పార్టీ, జనసేన, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీల కూడా అన్ని అమలు చేశాం. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి తెలంగాణలో చిత్తశుద్ధితో మైనార్టీ ఓటు బ్యాంక్ మేజర్ ప్రజల్ని పోర్షన్ కాపాడుకున్నాం. కాంగ్రెస్ కి షిఫ్ట్ అయింది. సతీష్ ఎస్సీ గారు, ఓటు కాంగ్రెస్ ఎలక్ట్రల్ షిఫ్ట్ బాండ్స్ అయింది. ఎవరికి ఒక వచ్చినాయి సార్? 15% తెలుగుదేశం లోపు ఎలక్ట్రల్ బీజేపీ బాండ్స్ షిఫ్ట్ అయింది. వచ్చినాయా? ఎందుకు వైఎస్ఆర్ పార్టీకి ఎందుకు వచ్చినాయి సార్? రాత్రికి రాత్రి ఎలా బాండ్స్ ఎలా చెప్తారు వస్తున్నాయి సార్? సార్? చుట్టుపక్కల వచ్చి సార్ ఎలా డబ్బులు చెప్తారు సార్? సార్ మీరు? ఓకే. కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయిందని చెప్తున్నారు. ఓకే. నగరంలో, హైదరాబాద్ మహానగరంలో, ఓకే. హైదరాబాద్ మహానగరంలో సతీష్ గారు ఒక్క దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి. Yes, sir. ఏం అక్కడ ముస్లింస్ లేరా? Yes, sir. మైనారిటీలు లేరా? ఒక్క దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలా? ఇక్కడ 10 సంవత్సరాల తర్వాత వచ్చిన యాంటీ ఇన్కంబెన్సీతో 39 సీట్లతో బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. ఒకటి మేము వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఓకే. మేము ఖచ్చితంగా పాజిటివ్ ఓట్ బ్యాంక్ తో ప్రోగ్రెస్ కార్డ్ తో వెళ్తున్నాం. వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి ఏం లేదు సార్. రైట్. వాళ్ళు 609 హామీలు సున్నా చుట్టారు. వాళ్ళు ఒక్క హామీ అమలు చేయకుండా ఓకే. కేవలం మా మీద నెగటివ్ గా విష ప్రచారం చేసి ఓకే. అధికారంలోకి రావాలని అందరినీ కలుపుకొని వస్తున్నారు. ప్రజలు మా వైపు చూస్తారు. ఎందుకంటే ఒక్కడిగా వస్తున్నాడు. ఒకే జెండా, ప్రజల అజెండా. ఒకే జెండా, ప్రజల అజెండా. బుచ్చ చౌదరి గారు, జగన్మోహన్ బుచ్చ రెడ్డి గారు చౌదరి గారు ప్రజల్ని నమ్ముకున్నారు, పార్టీలు నమ్ముకోలే. ఒక్కడగా వస్తున్నాడు, పార్టీలు ఒంటరిగా నమ్ముకోలే. వస్తున్నాడు, ఎంత మంది కలుస్తున్నారు, ఇన్ని స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు. మాకు ఒక ఒక్క పాజిటివ్ అజెండా, ఓట్ బ్యాంక్ ప్రజల ఉంది. అజెండా. అవినీతి లేకుండా గుంపులు పథకాలు గుంపులుగా ఇచ్చాము. రావట్లే మేము. పేదోడు మా మీకు పక్షాన అక్కడ ఉన్నాడు. మన కేంద్ర బిందువు పేదోడు తాడేపల్లి రేపు ప్యాలెస్ గెలిపిస్తారంటారు సతీష్ గారు. రామచంద్ర రెడ్డి గారు. సతీష్ గారు, సార్. అదే ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. అదే సామాజిక వర్గాలు, అదే బలహీన వర్గాలు, అదే దళితులు, అదే మైనార్టీలు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఒక్కసారి ఓటేసి దగాబడ్డ తమ్ముళ్ళు ఏకమవుతారు, ఎవరు పోరాటం చెప్పారు? చేస్తా ఉన్నారు. ఏ ఎలక్షన్లో మీరు గెలిచారు? ఎందుకు ఎలా ఏకమైపోతారు? కొలమానం? మీకు వెనకమాల బీజేపీ సపోర్ట్ ఉంది. నిన్నటిదాకా లక్షల కోట్లు అప్పు తెచ్చుకోవడానికి ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వ పథకాలు గంటి కొడుతుంటే ఏమి మాట్లాడే పరిస్థితి? కేంద్ర ఒక ప్రభుత్వంతో అసెంబ్లీ సంబంధం. ఓకే. అసెంబ్లీని కాదు కేంద్ర చట్టబద్ధంగా ప్రభుత్వం, నడిపారా? రాష్ట్ర ప్రభుత్వం కోర్టులు మరి అదే అంటే బీజేపీతో పొత్తుకు కోర్టు మీరెందుకు ప్రకారం సిద్ధమవుతున్నారు? చట్టబద్ధంగా బుచ్చ చౌదరి గారు. రాజ్యాంగ హక్కులు మీకెందుకు ఓట్లేస్తారండి? రాజ్యాంగం మీద గౌరవం లేదు, చట్టం మీద గౌరవం లేదు, అవినీతి అక్రమాల కేంద్ర బిందువు. పనులు చేసింది మేము, ఓకే. పేదవాళ్ళని దగ్గరకు తీసుకుంది మేము, సోషల్ జస్టిస్ చేసిన పార్టీ మాది, ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టో మా నిబద్ధత. మీ దగ్గర ఏముంది? మీ దగ్గర ఏముంది? జన్మభూమి కమిటీలు, అరాచకం తప్ప. మీ ఆస్తి మీద పిల్లల పుస్తకాలు చంద్రబాబు నాయుడు గారిని ఈ దేశంలో ఎవ్వరూ నమ్మరు. మీరేసిన రంగులు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసే రాహుల్ గాంధీ గారిని కూడా నమ్మరు. లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. బుచ్చ చౌదరి గారు. సార్, రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే కాయిన్ కి 2 పక్కల ఉన్నారు. మీరంటే కాదయ్యా, ఖచ్చితంగా జరుగుతున్న గేమ్ అంతా ప్రజలు గమనిస్తున్నారు. రామచంద్ర రెడ్డి గారు, మరి అదే నిజమైతే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుకు ఎందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు? మీ కేసుల నుంచి 12 సంవత్సరాలుగా బెయిల్ మీద కాపాడుకుంటున్నారు, ఎవరు నిలబెడతా ఉన్నారు. ఎలాగా బాబాయ్ హత్య కేసు నుంచి ఎలాగ బెయిల్ తీసుకొని బయటపడతా ఉన్నారు, ఎలా కోర్టు మరి జైలు పొమ్మనండి. తప్పు జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కూర్చొని కేసు పరిష్కారం అయిందాక నకిలీ డాక్టర్ సర్టిఫికేట్లతో బయట తిరగద్దని చెప్పండి. తప్పుడు ప్రకటనలు మాయ చేశారు. రోగాలన్నీ చూపించి నకిలీ డాక్టర్ సర్టిఫికేట్లతో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో తిరుగుతున్నారు కదా. ఆయన నిర్దోషిగా వచ్చే వరకు రాజకీయం చేయనని చెప్పమనండి. ఓకే, ఓకే. చట్టం ప్రకారం ఉన్న వెసులుబాట్లు అందరికీ సమానం. ఒక్క ఎంటర్ కూడా బేగలేదు. అందరికీ సమానం. ఒక్క ఎంటర్ కూడా రాజ్యాంగం కల్పించిన హక్కది. మీ అధికార దుర్వినియోగం చేసి మీ సొంత మనుషులతో ఎంట్రుకలు పీకడం మా పని కాదు, జనం పీకుతారు మీ ఎంట్రుకలు. సార్, మీ ఎంట్రుకలు పీకే పని మాది కాదు, జనం పీకేస్తారు మిమ్మల్ని. పీకుతారు సార్, జనం పీకారు గట్టిగా మళ్ళీ పీకుతారు. జనం పీకుతారు మిమ్మల్ని, మళ్ళీ పీకేస్తారు. ఈసారి మీ టెంట్ కూడా ఉండదు. టీడీపీ అనే టెంటే ఉండదు. మీరే చూస్తారు. టీడీపీ అనేది టెంట్ డెస్ట్రాయ్ అయిన పార్టీగా మిగులుతుంది. టోటల్ గా దివాలా తీసిన పార్టీగా
డిక్లేర్ చేసి సవాలు చెప్తున్నా ఖచ్చితంగా దివాలా తీస్తుంది. మీరు ఇదే డిబేట్ లో వచ్చే మీరు ఎవరితో అయినా కలిసి అధికారం కోసం అర్రులు దాస్తున్నారు కదా, మీరు అర్రులు దాస్తున్నది అధికారం కోసం, ప్రజల మీద ప్రేమ లేదు అని అందరికీ తెలుసు. దుర్మార్గ పరిపాలనకు వ్యతిరేకంగా కాదు గోప గుయ్యమని కొడతారు సార్ జనం, చూసుకోండి. మీరు కొడతారు జనం, రవిచంద్ర రెడ్డి గారు తిప్పి కొడతారు మీ గుంపుని, రవిచంద్ర రెడ్డి గారు మీ గుంపుని తిప్పి కొడతారు. రవిచంద్ర రెడ్డి గారు మీకు డిపాజిట్ రావు. రైట్ ఒక్క నిమిషం సార్ బుచ్చి చౌదరి గారు చిలక జోస్యాలు చెప్పుకోండి ఈ కాలంలో. రవిచంద్ర రెడ్డి గారు ట్రాన్స్ఫర్లు చేస్తే అయిపోద్దా? రవిచంద్ర రెడ్డి గారు ఖచ్చితంగా రేపు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. రాజకీయంగా చూస్తే అన్నా చెల్లెళ్ళ మధ్య ఒక రాజకీయ యుద్ధం ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే ఆమె ఒక పార్టీని లీడ్ చేసే వాతావరణం, ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, మాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి, రాజశేఖర్ రెడ్డికి ఇద్దరు బిడ్డలను దీవించండి అని వైఎస్ విజయమ్మ గతంలో మాట్లాడారు. వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పుడు కూడా ఇక్కడ వైఎస్ షర్మిలకు ఆశీస్సులు అందించేయాలని కోరారు. ఇప్పుడు చర్చ ఏంటంటే, ఈ ఇద్దరి రాజకీయ పోరు, రాజకీయ యుద్ధం ప్రారంభమైన తర్వాత వైఎస్ విజయమ్మ ఆశీస్సులు ఎవరికి ఉంటాయంటే ఏం చెప్తారు? ఎవరి వైపు ఉండొచ్చు? సార్ తల్లి ఆశీస్సుల సంగతి కాస్త పక్కన పెడితే, కుటుంబ పెద్దగా ఆశీస్సులు ఇద్దరికి ఇవ్వచ్చు. ఖచ్చితంగా తల్లి కాబట్టి కుటుంబ పెద్దగా ఇవ్వచ్చు, ఓకే. కానీ జనం ఆశీస్సులు ఎవరికి ఉంటాయంటే జనంకి మేలు చేసిన వాళ్ళకు ఉంటాయి. ఓకే. దాంతోపాటు చిన్న రెఫరెన్స్, గతంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అని చెప్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం చేసి ఇందిరమ్మ గారు చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీ పేరు ఇందిరా కాంగ్రెస్. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందిరా కాంగ్రెస్ గా మారిన మాట వాస్తవం. మరి ఇందిరా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆమెకి ఇద్దరు కొడుకులు, ఆ ఇద్దరు కొడుకులకి ముగ్గురు కలిగారు, మనవాళ్ళు మనవరాలు గాని. మరి వరుణ్ గాంధీ ఏ పార్టీలో ఉన్నాడు? బీజేపీలో ఉన్నాడు. ప్రియాంక గాంధీ మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పెద్ద మనసుతో వరుణ్ గాంధీని ఎప్పుడైనా దగ్గర తీశారా? కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కాబట్టి షర్మిలమ్మ గారు పోయినా తప్పు లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెక్యులర్ పార్టీ నడుపుతున్నారు. మరి వరుణ్ గాంధీ గారు బీజేపీ భావజాలంలోకి పోతుంటే అన్న అక్క ఏం చేశారు? ఆపారా? కాంగ్రెస్ పార్టీలో ఉంచారా? ఎంతకాలం నుంచి వరుణ్ గాంధీ గారు గాని మేనకా గాంధీ గారు గాని బీజేపీతో ట్రావెల్ అయ్యారు. ఒక ఇంట్లో ఉన్నంత మాత్రాన, అన్నదమ్ముళ్ళు అయినంత మాత్రాన, అక్క చెల్లెళ్ళు అయినంత మాత్రాన ఒకే భావజాలంతో ఉండాలని ఎక్కడా లేదు. దగ్గుబాటి పురంధేశ్వర గారి బీజేపీలో ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి గతంలో మొన్న ఎలక్షన్ లో 2019లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన మాట వాస్తవమా కాదా? టీజీ వెంకటేష్ గారు బీజేపీలో ఉన్నారు. టీజీ వెంకటేష్ గారు అబ్బాయికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చిన మాట కర్నూలులో వాస్తవమా కాదా? ప్రజాస్వామ్యయుతంగా ఆలోచన చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకా కాంగ్రెస్ తేవడం వెనక, షర్మిల రావడం వెనక చంద్రబాబు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అంటే కరెక్టేనా సార్? షర్మిల గారు ఆమె పోరాటం ఆమె చేస్తే మాకు వచ్చిన అభ్యంతరం లేదు. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ కోసం చేసే పోరాటంలో చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి రావాల్సిన ఆరాటం కనపడుతుంది. దాని వెనుక రాహుల్ గాంధీ గారి స్కెచ్ ఉంది. రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో పెట్టాలి, ఎందుకంటే బోల్డ్ అంత ఫండ్ ఇచ్చున్నాడు. ఆ అసైన్మెంట్ లో భాగంగా షర్మిల గారిని వాడుకునే అవకాశం ఉంది. ఒక పావులాగా షర్మిల గారిని వాడుకునే అవకాశం ఉంది. పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చి జగన్ గారి ఓటు బ్యాంకుని చీల్చాలని, అలాగైతేనే బాబుని సీఎం చేయాలని, ఏదైతే ఇచ్చిన ఫండ్ కి న్యాయం చేయాలని, లేకపోతే వెనక్కి డబ్బులు అడుగుతారని భావిస్తున్నట్టు కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ బుచ్చి చౌదరి గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు.